ఇదిగో 2 కయాక్స్ 2 hour ఒకటి వచ్చేది. ఒక కయాక్ ఏమో $29, 2 kayaks $50 విత్ ట్యాక్సెస్ $4 ఇంక్లూడింగ్ టోటల్ $62 ఫర్ 2 kayaks. ఒకటేమో ఇద్దరు కూర్చునేది, ఇంకోటేమో సింగిల్ కూర్చునేది. సో కాబట్టి ఇన్ టోటల్ $62 2 kayaks ఫర్ 2 hours. ఫర్ 2 hours. ఎస్, ఎవరి వాళ్ళు పెడల్ చేసుకోవడమే. ఏదో కయాక్. దిస్ ఈస్ ముర్రే స్టేట్ పార్క్. నావి చిన్నబాబు అవి ఈవినింగ్ ఉంటాయి. కమాండర్ డ్రైవ్. మిడతలు కూడా టాక్ చూడు ఎంత ఉందో వీటికి. ఎస్ డ్రైవ్. ఓకే లెట్స్ గో. లెట్స్ గో. ఒక్కకేమి ఒక్కకూడదు. భలే వచ్చాం కదా బ్రిడ్జ్ కింద నుంచి. నువ్వు అనొద్దు పడిపోయింది. సా ఐలెస్ సా ఐసా ఐలెసా ఐసా ఐలెసా ఐసా ఐలెసా. అక్కడ కనిపించే ఆ బోట్స్ ఉన్నాయి కదా, దూరంగా కనిపించాయి. అవి వాళ్ళు ఎంత చెప్పారు, $300 నుంచి $400 చెప్పారా. పర్ డే 300 to 400 రెంట్ ఉంటుంది. 8 members to 10 members అంత సీటింగ్ ఉంటుంది. సో ఒక రోజుకి వర్త్ ఒక $400 అంటే 10 members అంటే ఓకే, $40 పర్ మెంబర్ వేసుకున్నా కానీ వర్త్ కదా. సో లైక్ ఫుల్ వెనకాల బనానా బోట్ రైడ్స్ అన్నీ వెనక కూర్చోబెట్టి బాగా ఫుల్ ఫ్యామిలీ ఫన్ యాక్టివిటీ చేసుకోవచ్చు. సో వన్ డే యాక్టివిటీకి అయితే
సూపర్ ఉంటాయి ఇవి. ఎస్, ఇవేమో కయాకింగ్ చిన్న చిన్న బోట్స్ మేము తీసుకున్నాయి. ఇవేమో $29 ఫర్ 2 hours. సో ఇవన్నమాట. ఇవి కయాకింగ్ బోట్స్. 2 people కూర్చున్నాయి. ఇంకా సింగిల్ సీటింగ్ అలా అక్కడ ఒక అబ్బాయి చేసే సింగిల్ సీటింగ్. సో ఇవన్నీ $29 ఫర్ 2 hours. సో అదనమాట. ఒక్కొక్కటి మొత్తం అంతా చిన్న యాచ్ అనమాట. యాచ్ అంటారు వాటిని. యాచ్ సార్ బోట్స్ మొత్తం ఎలా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క యాచ్కి ఒక ఫ్యాన్ ఉంది, బయట సీటింగ్ ఉంది కూర్చోడానికి. ఒక ఫ్యామిలీ కంప్లీట్గా కూర్చొని ఎంజాయ్ తీసుకుని పోయి టూర్ తీసుకుపోయి అలా మా సముద్రం మధ్యలో తీసుకుపోయి ఎంజాయ్ చేసే విధంగా ఉంది. అది అలా ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం వరుసగా ఉన్నాయి చూడండి. మీ ఏది కావాలంటే అది బుక్ చేసుకొని డైలీకి అలా పోసి రావచ్చు. సూపర్ ఉన్నాయి చూడండి. బయట ఇది బాల్కనీ కూర్చొని ఒక ఇల్లు ఉన్నట్టు. సో ఇవన్నీ ఎవరో రెంటల్ తీసుకొని అది మొత్తం ఫ్యాన్లు అన్నీ యాడ్ చేసుకొని పెట్టినారు. ఒక ఇల్లు లాగా మొత్తం అంతా. ఎస్, ఇవ్వండి ఇక్కడ ఇవన్నీ వాళ్ళు ఫిషింగ్ చేసుకోవడానికి వాటన్నిటికి పెట్టుకోవడానికి అన్నిటికీ పెట్టుకున్నారు చూడండి. బోట్ది ఆ యాచ్ది వెనక సైడ్ వ్యూ అనమాట. చూడండి మొత్తం ఒక ఇల్లు లాగా ఉంది, మొత్తం ఒక అపార్ట్మెంట్ లాగా. చూడండి ఎలా ఉందో మొత్తం గ్లాసులు పెట్టి అన్ని. వద్దులే వాళ్ళు బోట్ వేసుకొని వస్తున్నారు చూడు. వాళ్ళు చూడు భలే ఫాస్ట్ వస్తున్నారు. ఆడుకో నువ్వు, జానికి ఆడుకోమ్మా నువ్వు. సూపర్ ఆడుకుంటామా నువ్వు. సో ఇక్కడ ఈ చిన్న బోట్లకి యాచ్లకి ఈ ఫెరీస్కి వీటన్నిటికి ఇక్కడి నుంచే ఫ్యూల్ స్టేషన్ అన్నమాట. ఇక్కడ గ్యాస్ కొట్టించుకుంటారు. కొంచెం ముందు పని ఇక్కడ గ్యాస్ కొట్టించుకొని వెళ్ళిపోతారు. సో అలా అనమాట. నైస్. సో అక్కడ వెనకాల కూడా బయట బోట్స్ అన్నీ వెయిట్ చేస్తున్నాయి. వాటి గ్యాస్ కొట్టించుకొని అదే పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ పోవడానికి. ఈ ముర్రే హార్బర్లో ఇప్పుడే మనం అయిపోయింది. ఇక్కడే బోట్ రెంటల్ తీసుకొని మనము లోపల అంతా షికారు చేసాము. ఇప్పుడు దాకా చేసిన కయాకింగ్ అంతా ఇక్కడ రెంటల్ తీసుకొని మనం పోయేసాము. లోపలికి పోయాము 1.5 గంట దాకా. సో నెక్స్ట్ తర్వాత ఏం చేసాం, వచ్చి కార్ ఎక్కేసాం. ఇప్పుడు తినడానికి మెక్డీకి వెళ్తున్నాం. బర్గర్. ఏం తింటాం మేషు? నాని నువ్వు? చికెన్. yes let's go. పొట్లో మాడుతుంది. ఫుల్ ఆకలి. ఫాస్ట్గా వెళ్ళాలి. నేను ఇంకుండలేను. అబ్బా నాకు తలనొప్పి వస్తుంది. పద అదే పరిస్థితి. లెట్స్ గో. ఓకే, సో ఇప్పుడు మనం ఒక బోట్ దగ్గర పోతున్నాము. చూడండి ట్రక్ ఉంది కదా, ఆ ట్రక్ వెనకాల ఆ 2 వీల్స్ పెట్టుకొని ఆ వీల్ కార్ట్ మీద వాడు బోట్ పెట్టుకొని ఈ విధంగా వాడు తెచ్చేసుకొని ఇక్కడ ఇందాక మనం పోయి ఇందాక కాయాకింగ్ చేసాం కదా. సో అక్కడ వాళ్ళు అవి పెట్టేసుకొని వాళ్ళు కయాక్ చేసుకుంటారు. కయాకింగ్ చేసిన ప్లేస్లో వాళ్ళు బోటింగ్ చేసుకొని అక్కడ మన ఇందాక డీజిల్ పట్టుకున్న అదే గ్యాస్ పట్టించుకున్న పెట్రోల్ పట్టించుకున్న స్పాట్ ఉంది కదా, అక్కడికి వచ్చి పెట్రోల్ అయిపోతే పెట్రోల్ పట్టించుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళు ఆ పెట్రోల్ పట్టించుకొని మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు బోటింగ్ చేస్తానే ఉంటారు. మరి అక్కడ మీరు బోటింగ్ కొంచెం పెట్రోల్ ప్రైస్ అక్కడ చూసారంటే కొంచెం హెవీగానే ఉంటాయి. ఎందుకంటే మనకి మామూలుగా పెట్రోల్ స్టేషన్స్ ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉంటాయి కదా. సో వాడు ఎక్కడ పెట్టిందే రేటు. సో కొంచెం ఎక్కువగా ఉంటాయి, కానీ తప్పదు, చేసుకుంటూ ఉంటారు, పోతూ ఉంటారు. చాలా బాగా ఎంజాయ్మెంట్ కదా. సో పెద్ద మూమెంటం, స్పెండ్ మనీ. ఇక్కడ అందరూ కార్లు అన్నీ ఆపేసి మొత్తం వాళ్ళ ఓన్ బోట్స్ అయితే వచ్చినాయన్నీ వాళ్ళు అక్కడ పెట్టేసుకొని, లేకుంటే కొంతమంది క్యాంపింగ్ టెంటింగ్ లైక్ వెకేషన్గా వచ్చినట్టు వాళ్ళు అక్కడ మొత్తం వాళ్ళ అరేంజ్మెంట్ చేసుకొని వాళ్ళు అక్కడ మొత్తం పిక్నిక్ కాగా తినటానికి. సో చూడండి ఎంత ఉందో. అలా ఉంటుంది అన్నమాట అమెరికా అంటే. అలానే ఉంటుంది మరి, అంతే కదా. అంతే. సో మోర్ ఎంజాయ్మెంట్. ఇక్కడ ఏంటంటే పీపుల్ ఏంటంటే దే డోంట్ వాల్యూ ఫర్ మనీ. సంపాదించిందంతా ఖర్చు ఎక్కువ పెట్టేస్తారు. వీళ్ళ ఖర్చు ఎక్కువ,
ఆదాయం తక్కువ, ఆదాయం ఎక్కువే, దాంతోపాటు ఖర్చు ఎక్కువే. దాంతోపాటుగా ఆ ఖర్చుతో పాటు వాళ్ళకి సేవింగ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో దే లాట్ ఆఫ్ పీపుల్ దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ సేవింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఓన్లీ స్పెండింగ్స్, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, దాని మీద ఎక్కువ. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకున్నామంటే వాడి ఇంట్రెస్ట్ కొంతమంది ఫుట్బాల్ అని చెప్పేసి, కొంతమంది చిన్నప్పటి నుంచి దాన్ని పని పెట్టుకుంటారు. కొంతమంది ఏమో ఇలా బోటింగ్, ఇలా వీలాంటి వాటికి లైక్ వాటర్ యాక్టివిటీస్ పెట్టుకుంటారు. సో బేస్డ్ ఆన్ ద పర్సన్స్ ఇంట్రెస్ట్ దే స్పెండ్ మనీ ఆన్ దట్ స్పోర్ట్. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది దీని మీద పెడితే ఇంకొంతమంది వేరే స్పోర్ట్స్, వేరే యాక్టివిటీస్ మీద పెట్టుకుంటారు అనమాట. సో అలా అనమాట. అది మ్యాటర్. కార్లో ఎట్లున్నా బయటికి వెళ్ళేప్పుడు మాత్రం నీట్గా వెళ్ళాలన్నమాట. ఎట్లయితేనే మెగ్డీకి అయితే వచ్చేసాం. అర్జెంట్కి వెళ్ళి పొట్లో ఒక 2 బర్గర్లు వేస్తే కానీ ఆత్మారాముడు శాంతించడు. సో లెట్స్ గో అండి. మన దరిద్రం ఎట్లుందంటే మెగ్డీకి వచ్చి ఆపితే ఇక్కడంట ఏదో వర్క్స్ జరుగుతున్నాయంట. సో సిట్టింగ్ లేదు, ఓన్లీ డ్రైవ్ త్రూ ఉందంట. సో ఇప్పుడు డ్రైవ్ త్రూకి వెళ్తున్నాం. ఇట్లా డైరెక్షన్స్ అయితే ఇలా చూపించారు. అప్పుడు వెయిటింగ్ అయితే మామూలుగా లేదే. 4 కార్స్ ఉన్నాయి మన ముందర. అండ్ ఇక్కడ మెనూ ఉంటుంది. దీనిలో చూసి మనం సెలెక్ట్ చేసుకుంటే ముందుకు వెళ్ళాక పేమెంట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. సో లెట్స్ సెలెక్ట్ ఫస్ట్. ఏం తిన్నాం? మెక్సికన్ అండ్ ఫ్రోజన్ ఫ్యాంటా తీసుకున్నామా? ఫ్రోజన్ కోకోకోలా, ఫ్రోజన్ ఫ్యాంటా. ఎస్. ఓకే. మెక్కాఫీ తీసుకుందాం కాబట్టి. కాఫీ బాగుంటుంది. ఓకే. ఇది చాలా బాగుంటుంది. కాంబో మీల్స్ ఉన్నాయి. కాంబో ద హోల్ మెన్యూ. అవి హైలైట్స్ అనుకుంటా. ఇది హోల్ మెనూ. ఎస్, దిస్ ఇస్ ద హోల్ మెనూ. Happy meal. Yes. Okay. 4 McChicken. All right. And Frozen one frozen Fanta and one frozen Coke. French fries. Which one? Yeah. The raspberry, strawberry, and the berry mix. Strawberry. Anything else? And one frozen Coca-Cola. Would that be on? Anything else? ఫ్రైస్. Yeah, one French fries. All right. Would that be on? Anything? అండ్ నగెట్స్ కన్నా తీసుకుందామా? 4 McChicken తీసుకున్నాం. ఇంకో తీసుకోవాలా McChicken. One more McChicken. All right. Would that be on? Yeah, that's it. Your total is 1632. Get the first one done. Yep. కాంబోస్ చూడాలన్నా? చూడాల్సిన కాంబోస్. చూడాల్సిందా? ఎందుకంటే మనం చాలా పడి అయిపోయింది. మార్చడానికి లేదా? లేదు. మనం అందరం ముందుగానే ఆన్లైన్లో చూసుకోవాలి. అలా ఉంటుంది అనమాట. ముందు చూసుకోకుండా వచ్చి ఆర్డర్ చేస్తే $16 అయినాయి. 5 మెక్చికెన్ అండ్ ఒక ఫ్రైస్ అండ్ 2 ఫ్రోజన్ డ్రింక్స్, అంతే. అవే $16 అయినాయి. కొంచెం ఎక్కువే, బట్ ఇప్పుడు నాకులకి తప్పదు. ఇప్పుడు మధ్యలో ఏం చేయలేమన్నమాట. సో అది రానియండి, చూద్దాం. సో ఇలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇలా ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మనం బిల్ పే చేసేస్తే ఇక్కడ బిల్ పే చేయాలి. ఆ తర్వాత అక్కడ పికప్ తీసుకోవాలి. ఫ్రోజన్ కోక్ and strawberry. It is 2 straws. Make chicken and fries. We are good to eat. మొత్తానికి మా ఆత్మారాముడు అయితే శాంతించాడు. అలా 2 బర్గర్లు, కొంచెం ఫ్రైస్, కొంచెం డ్రింక్ ఇవన్నీ వేసాక ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉందన్నమాట. మీకు? సో అందరికి ఇంకా అక్కడి నుంచి అయితే ఒక 15 మైల్స్ ఏమో వచ్చాము ముందుకి మెగ్డీ కోసం అనేసి. సో ఇక్కడ నుంచి మామూలుగా ముందైతే జెట్స్కి చేద్దాం మళ్ళీ వెళ్ళేసి అనుకున్నాము. బట్ ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడే 3:30 అయిపోయింది. మా క్యాంపింగ్ సైట్ వచ్చేసి అది ఓపెన్ అయ్యేది 4 o'clockకి. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ కొంచెం కిడ్స్కి యాక్టివిటీస్ ఉన్నాయి. జెట్స్కి ఏమో 1 hourకి $85 అంట మా వాళ్ళు కనుక్కుంటే. సో ఇంకా తీసుకున్నాక ఎట్లయినా 1 hour ఉండాలనిపిస్తుంది కానీ ముందు వచ్చేయలేము కదా. సో ఇంకా సర్లే $85 పెట్టి ఒక 10 minutes 15 minutesకో అట్లా వద్దు, రేపు రిటర్న్ వెళ్ళేప్పుడు ఏమైనా టైం ఉంటే అప్పుడు జెట్స్కి ట్రై చేద్దామని చెప్పేసి అని ఇంకా ఇప్పుడు మళ్ళీ అటు వెళ్ళకుండా ఇందాక వెళ్ళింది ఏంటంటే అది ముర్రే లేక్ అనమాట, హార్బర్. సో అక్కడ కాకుండా ఇప్పుడు మేము యాక్చువల్గా మేము క్యాంపింగ్ చేస్తున్న సైట్కి స్టార్ట్ అయిపోయాము. క్యాంపింగ్ చేసిన సైట్ వచ్చేసి టర్నర్ ఫాల్స్ అనమాట. అది ఒక మినీ ఫాల్స్ ఓక్లహోమాలో ఉంది. మేముంటున్నది టెక్సస్ నుండి ఓక్లహోమాలో ఉన్న టర్నర్ ఫాల్స్ అనేవి చాలా దగ్గర, ఓన్లీ 2 hours డ్రైవ్ అనమాట. సో చాలా ఈజీగా అయితే మేము వెళ్తున్నాము.
ఎస్ అదనమాట సంగతి ప్రస్తుతానికి. సో మేము ఇప్పుడు టర్నల్ ఫాల్స్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసి మా క్యాంపింగ్ మేము సెట్ చేసుకోవడం అండ్ నైట్ ఫుడ్ చేసుకోవడం, దిగాక మీకు చూపిస్తాము మేము ఫుడ్ చేసుకోవడానికి స్పెషల్గా మేము ఏమేమి తెచ్చుకున్నాము అనేసని, ఏమేమి కావాలి అనేసని, ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సో వీడియోని చూస్తూ ఉండండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.